హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బాగున్నాను, మీ అందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది మన దగ్గర ఉన్నటువంటి తమలపాకు మొక్క. ఈ తమలపాకు మొక్క చూస్తుండగానే చాలా పెద్దదైపోయింది. మనకి చాలా ఎక్కువగా ఏర్లు వచ్చేసినాయి, భూమిలో పాతుకుపోయి నేల మీదనే పారుతుంది కదా, పైకి పెట్టలేదు కాబట్టి దీనికి చాలా దిక్కుల్లో ఏర్లు వచ్చేసి చాలా చాలా పెద్ద పెద్ద మొక్కలుగా వచ్చేసి చాలా మంచిగా ఆకులు వచ్చేస్తున్నాయి. ఈ ఆకులు చూడడానికి చాలా గ్రీనిష్గా ఉన్నాయి. ఇవి చూడగానే నాకు ఎప్పుడు తెంపాలా అనిపించేసింది. అందుకే ఈరోజు అయితే తెంపుతున్నాను. ఈ ఆకులతో నేనైతే హనుమానికి ఆకు పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఎప్పుడు దీపం ముట్టించిన ఒక 2-3 తమలపాకులు అయితే తీసుకెళ్ళి హనుమాన్కు పెడుతూ ఉంటాను. కానీ ఈరోజు ఎక్కువగా ఆకుల్ని తీసుకెళ్ళి హనుమకు పెడదాం అనుకుంటున్నాను. ఈ తమలపాకు మొక్కను నేను ఎప్పుడు పెట్టుకున్నా కానీ ఈసారి వరలక్ష్మి వ్రతానికి నేను తమలపాకుల్ని బయట కొనకుండా మన ఇంట్లో మన పెంచిన చెట్టు తమలపాకులతోనే నేను పూజ చేసుకోవాలమ్మా అనుకుంటూ నేను తమలపాకు మొక్కనైతే నాటుకునేది. కానీ ప్రతిసారి చెట్టు అయితే ఎండిపోయింది. పూజకు మాత్రం నేను బయట నుంచి తీసుకురావాల్సి వచ్చేది తమలపాకులు. కానీ ఈసారి నాకు ఈ వరలక్ష్మి వ్రతానికి మన ఇంట్లోనే కావలసినన్ని తమలపాకు మొక్కలు వస్తాయన్నమాట. అందుకు నాకు చాలా హ్యాపీ అనిపించేసింది. ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు ఆ కోరిక తీరబోతున్నందుకు. ఎప్పుడు తమలపాకు మొక్క పెట్టినా ఇలా బతికేస్తూ అలా చనిపోతూ ఉండేది, ఒక 2 days వాటర్ వేయకుండా ఉండేసరికి. కానీ ఈసారి నాకు అలాంటి బాధ అయితే లేదు. ఇంటి దగ్గర, ఇంటి వెనకాల కానీ ఇంటి ముందు కానీ 2 తమలపాకు చెట్లు చాలా మంచిగా వృద్ధి చెందాయి. ఈ వరలక్ష్మి వ్రతానికి నేను తమలపాకుల కోసం కష్టపడాల్సిన పని లేకుండా నాకు ఇంట్లోనే కాస్తున్నాయి ఫ్రెండ్స్.